కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిధులు కేటాయింపుపై మేయర్ వివక్ష చూపుతో మాట్లాడారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దళిత వాడలు మేయర్ సునీల్ రావు చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. 24 లక్షలు కేటాయించి కౌన్సిల్ తీర్మానం చేసిన ఉద్దేశపూర్వకంగా రద్దు చేశారంటూ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా నా వార్డుకు నిధులు కేటాయించకుండా దాట వేస్తున్నారు. నా డివిజన్లో డ్రైనేజ్ కోసం 24 లక్షలు కేటాయించినా కూడా అది కౌన్సిల్లో తీర్మానమైంది, టెండర్ అయింది. దాన్ని కూడా ఆయన రద్దు చేశారు. ఎందుకంటే ఇట్లా చేస్తున్నామంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో ఎస్సీ వార్డులకు 15% నిధులు ఇవ్వాలని రూల్ ఉన్నది. ఆ రూల్ను కూడా ఆయన పక్కదో పట్టించి నా డివిజన్కు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఎందుకని అడిగితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మేయర్ గారి దగ్గరికి పోయి అడిగితే ఎస్సీ కార్పొరేటర్ కదన్నా మా ఎస్సీ డివిజన్కి నిధులు ఇస్తలేరు. ఎందుకన్నా అంటే ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎస్సీ కార్పొరేటర్ అయితే నిధులు ఇవ్వాలని అమ్మా ఏమైనా రూల్ ఉందా అని ఇష్టం ఉన్నట్టు చెప్పరని మాటలు మాట్లాడుతున్నాడు. లేడీ కార్పొరేటర్ అన్న మర్యాద కూడా ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఈరోజు మేయర్ సునీల్ రావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్స్ కాబట్టి ఎస్సీల దగ్గర వర్క్ నడుస్తుంది అంటారు. మీరు అందరినీ తీసుకుపోయి చూపిస్తా. ఎస్సీ డివిజన్ అసలు వర్కులే అయితే లేవు. మీరు పట్టణ ప్రగతిలో చూడండి, వర్కులు లేవు. ఎస్సీ డివిజన్లో స్మార్ట్ సిటీలో వర్కులు లేవు. 14th ఫైనాన్స్లో వర్కులు లేవు. 15th ఫైనాన్స్లో వర్కులు లేవు. ఎల్ఆర్ఎస్ వర్కులు లేవు. మేయర్ ఈయనే 60 డివిజన్లో మేయర్ కాదు. ఆయన మేయర్ అని చెప్పాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. 52 నుంచి మున్సిపల్ కౌన్సిల్లో మా డివిజన్లు ఉన్నాయి. 2019 అయిన డివిజన్లలో స్మార్ట్ సిటీ వర్కులు చేస్తారు. 12 ఫీట్ల రోడ్లు కూడా చేస్తారు. మరి మేము మా దగ్గర ఎందుకు చేస్తలేరు? మేము కూడా ఇంటి పన్ను కడుతున్నాం. మా ప్రజలు ఇంటి పన్ను కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు. మాకు హక్కు లేదా? మా ప్రజలకు ఖచ్చితంగా అహంకారం పోవాలంటే ఖచ్చితంగా ఆయన కేసు నమోదు కావాలి. ఒకవేళ నమోదు కాకపోతే కరీంనగర్ ఉన్న దళితులంతా తిరగ